వెల్కమ్ టు జ్ఞానధార. ఏపీ గవర్నమెంట్ రూపొందించినటువంటి ఎస్ఎస్సి 2026 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఈరోజు మనము కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. 1 మార్క్ క్వశ్చన్లో ఏ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ మెగ్నీషియం ఆక్సైడ్. రీరైట్ ద అబౌవ్ రియాక్షన్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. మెగ్నీషియం రిబ్బను ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ని ఇస్తుంది. దీనికి రియాక్షన్ని రాయమన్నారు, కెమికల్ ఈక్వేషన్ని రాయమన్నారు. సో మనము ఏం రాయొచ్చు అంటే ఎంజీ, సో ఇది సాలిడ్లో ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్ O2, ఇది గ్యాస్, గివ్స్ MgO మెగ్నీషియం ఆక్సైడ్, ఇది కూడా సాలిడ్. సో మనం ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ O2 ఉంది కాబట్టి మనము ఇక్కడ 2mgO పెడతాము. సో నెక్స్ట్ 2mg ఉంది కాబట్టి ఇక్కడ 2 పెడితే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సజెస్ట్ 1 మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. కరోజన్ని నివారించడానికి 1 మెథడ్ని సజెస్ట్ చేయమన్నారు. మనము ఒక మెథడ్ని రాయొచ్చు, పెయింటింగ్ ద మెటల్ సర్ఫేస్ అని రాస్తే సరిపోతుంది. సో ఇట్ ప్రివెంట్స్ కాంటాక్ట్ విత్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ అని ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ కూడా మనం రాయవచ్చు. థర్డ్ వచ్చేసి ప్రిడిక్ట్ ఎక్స్హలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ఇన్హలేషన్ ఎయిర్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. ఎందుకు ఎక్స్హలేషన్ ఎయిర్ ఇన్హలేషన్ ఎయిర్ కంటే హాటర్గా ఉంటుంది రెస్పిరేషన్ ప్రాసెస్లో అని అడిగినారు. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. ఎందుకు ఐరన్ ఆర్టికల్స్ పైన పెయింట్ అప్లై చేస్తాము? మరి ఎందుకంటే పెయింట్ ఫార్మ్స్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ అండ్ ప్రివెంట్స్ ఐరన్ ఫ్రమ్ రియాక్టింగ్ విత్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ అని రాస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వై డూ వీ కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎందుకు ఫుడ్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉంచుతారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి టు ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ స్టాప్ స్పాయిలైజ్ బై ఎయిర్ అండ్ మాయిశ్చర్. ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి వై డస్ ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేంజ్ వెన్ అన్ ఐరన్ నెయిల్ ఈజ్ డిప్డ్ ఆన్ ఇట్. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. బ్లూ సొల్యూషన్ టర్న్స్ గ్రీన్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎందుకు రెస్పిరేషన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవుతుంది? దీనికి మనం ఏం రాయొచ్చు అంటే హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. సేమ్ థర్డ్ క్వశ్చన్కి రాసినట్టుగానే మనము రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ నెయిల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఎయిర్ ఆర్ అట్మాస్ఫియర్. ప్రిడిక్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్ టు ఫామ్ రస్ట్ అనమాట. అంటే ఐరన్ అనేది ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్తోనూ ఆక్సిజన్తోనూ రియాక్ట్ అయ్యి అది ఎక్స్పోజ్ అయ్యి ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ నైట్రోజన్. వై? దీనికి ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్ ప్రివెంట్స్ ఆక్సిడేషన్. నైట్రోజన్ ప్రివెంట్స్ oxidation which causes rancidity. Which causes rancidity. 10th క్వశ్చన్ వచ్చేసి వై డూ సిల్వర్ గోల్డ్ అండ్ ప్లాటినం నాట్ కరోడ్ ఇన్ మాయిస్టర్ ఎయిర్. దీనికి ఆన్సర్ వచ్చేసి దే ఆర్ less reactive metals.
ఇన్ అట్మాస్ఫియర్. 11th క్వశ్చన్ వచ్చేసి వై ఈజ్ ఫోటోసింథసిస్ కన్సిడర్డ్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్. దీనికి ఆన్సర్ వచ్చేసి బికాజ్ ప్లాంట్స్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. 12th వచ్చేసి వై కెనాట్ వీ స్టీర్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ విత్ కాపర్ స్పూన్. కాపర్ డిస్ప్లేసెస్ సిల్వర్ ఫ్రమ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ కాజింగ్ అన్ అన్డిజైర్డ్ కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి వై షుడ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ బీ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇన్ ఎయిర్. టు రిమూవ్ ద ఆక్సైడ్ లేయర్ అండ్ మెగ్నీషియం బర్న్స్ ఈజీలీ. టు రిమూవ్ ద ఆక్సైడ్ లేయర్. సో మెగ్నీషియం బర్న్స్ ఈజీలీ. నెక్స్ట్ వచ్చేసి నేమ్ వన్ అబ్జర్వేషన్ దట్ హెల్ప్స్ డిటర్మైన్ ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ అకర్డ్. సో మనకు ఏదైనా ఒక రాయొచ్చు దీనికి. సో చేంజ్ ఇన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద న్యూ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ కాల్డ్. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యేవి ప్రోడక్ట్స్ అంటాం మనం. నెక్స్ట్ రైట్ 2 కండిషన్స్ ఆఫ్ కరోజన్. మరి దీనికి వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్, presence of oxygen. నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ స్టార్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. మరి దీనికి ఏం రాయొచ్చు అంటే మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ద టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ కాల్షియం ఆక్సైడ్. సో మనం దీన్ని ఏమంటామంటే క్విక్ లైమ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ అవర్ బాడీ. సో దీనికి వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్. మరి ఈ రియాక్షన్లో కాంప్లెక్స్ ఫుడ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో మనం దీనికి డీకంపోజిషన్ రియాక్షన్ ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ వెన్ అన్ ఐరన్ నెయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. దీనికి వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద జనరల్ టర్మ్ ఫర్ ద ప్రాసెస్ వేర్ ఏ మెటల్ ఈజ్ అటాక్డ్ బై మాయిశ్చర్ ఆర్ యాసిడ్స్. దీన్ని ఏమంటామంటే మనము కరోజన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డ్యామేజ్ టు ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ ఐరన్. దీనికి వచ్చేసి మనకు ఆన్సరు రస్టింగ్. దీన్నే మనము కరోజన్ ఆఫ్ ఐరన్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇన్ డైలీ లైఫ్. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రస్టింగ్ ఆఫ్ ఐరన్, అండ్ rancidity ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ద గ్యాస్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫ్రెష్ శాంపుల్ ఆఫ్ చిప్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మరి చిప్స్ అన్ని లాంగ్ టైం ఉండడానికి ఏ గ్యాస్ వాడతారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ రెస్పిరేషన్. దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ విధంగా ఫస్ట్ చాప్టర్లో మనము 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అబ్జర్వ్ చేసినాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.